హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఆయన మరే అనేకమైనటువంటి హామీలను కూడా మనకు అమలు చేస్తూ ఉన్నారనమాట. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టువే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేస్తూ రైతులకైతే మేలు చేస్తూ ఉన్నారు. ఇక రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 2 పథకాలకు సంబంధించి అయినా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఇక ఈ 2 పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది, ఇంతకీ ఏ పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోని లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ముందుగా లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు మీతో పాటు మీ బంధువులు కూడా తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి వివరాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి వీలుంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మిస్ అవ్వద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2 ప్రధానమైనటువంటి పథకాలను అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అతి ముఖ్యమైనటువంటి పథకం రైతు భరోసా. ఇక రైతు భరోసా ద్వారా ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే యాసంగిలో 7,500 రూపాయలు 1 ఎకరం పొలం కలిగిన వారికి, ఇక వానాకాలంలో 7,500, మొత్తం కలుపుకుంటే 1 ఎకరం భూమి కలిగిన వారికి 15,000 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక రైతు భరోసాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరొక పెద్ద పథకమైనటువంటి రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీని ముందుగా విడుదల చేయడం జరిగింది రైతులందరికీ కూడా. ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా విడతల వారీగా కూడా విడుదల చేశారు. అంటే మనకు మొదటి విడతలో 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో 2 లక్షల రూపాయల రుణాన్ని అయితే మాఫీ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ విధంగా మనకు 3 విడతల్లో రుణమాఫీ డబ్బులను పూర్తి చేయడం జరిగింది. ఈ 3 విడతల్లో రుణమాఫీ డబ్బులను పూర్తి చేసినా కూడా చాలామంది రైతులకు ఏంటంటే వివిధ కారణాల చేత పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల, రేషన్ కార్డు అనేది లేకపోవడం వల్ల, అలాగే మనకు వెబ్లో అంటే ఆధారు పట్టాదారుకు లింక్ కాకపోవడం వల్ల, బ్యాంక్ అకౌంట్కు ఆధార్కు లింక్ కాకపోవడం వల్ల, బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు ఉండడం వల్ల, ఇలా అనేక రకాల మిస్ మ్యాచ్ల వల్ల ఏంటంటే వారికి డబ్బులు అయితే పడలేదన్నమాట. అంటే వారికి ఈ రుణమాఫీ పైసలు అనేది విడుదల కాలేదు. ఈ రుణమాఫీ పైసలు విడుదల కాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే అటువంటి వారందరినీ కూడా గుర్తించింది. దాదాపు 4 లక్షల పైన రైతులకైతే యొక్క పైసలు అనేది పడలేదు. అటువంటి వారందరినీ గుర్తించి వారి యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని వారికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జాబితా అనేది రూపొందించి, ఈ జాబితా ప్రకారం డిసెంబర్ నెలాఖరు లోపు ఈ యొక్క రైతు రుణమాఫీని విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఎల్లుండి నుంచి. ఇక ఈ అంటే రేపటి నుంచి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీని మొదలు పెడుతున్నారు. రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులన్నీ కూడా డిసెంబర్ చివరిలోపు కూడా పూర్తి చేస్తామని వారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే
రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా డిసెంబర్ లాస్ట్ వరకు కూడా అమలు చేసి రైతులకు మేలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారనమాట. ఇక ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయం ప్రకారం రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతాయి. ఇప్పటికే మీకు తెలుసు ఎవరికి డబ్బులు పడలేదని, వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక ఈ రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాను కూడా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక రైతు భరోసా ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంటే యాసంగిలో 7,500 రూపాయలు, వానాకాలంలో 7,500, మొత్తం కలుపుకుని 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ 15,000 రూపాయల హామీలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే వానాకాలం సీజన్ అయితే ఉంది. అంటే వానాకాలం సీజన్ ముగిసింది కూడా. ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక యాసంగిలో ఇస్తామని మంత్రి గారు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పైన విమర్శలు రావడంతో ప్రభుత్వం అయితే కలగజేసుకుని మనకు నిర్ణయం అయితే మార్చుకుని రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైతే అయిందనమాట. ఇందులో భాగంగా రైతు భరోసా కింద తొలి విడత అంటే వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయలు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక దీనిలో భాగంగానే అర్హులను గుర్తిస్తుందన్నమాట ప్రభుత్వం. అర్హులను గుర్తించడానికి కూడా మనకు విభిన్నమైన పద్ధతులు అర్హులను గుర్తించి శాటిలైట్ ఫోటోల ద్వారా ఎవరు పంట సాగు చేశారు, ఎవరు సాగు చేయలేదు, ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకున్నారు, ఎవరు కబ్జా చేశారు, కాలువలు చెరువులను ఎవరు కబ్జా చేశారు, శ్మశానాలను కూడా కబ్జా చేసి రైతు బంధు పొందుతున్నారని ప్రభుత్వానికైతే సమాచారం అయితే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ విధంగా శాటిలైట్ ఫోటోల ద్వారా రైతులకు ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి అర్హులను గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఈ అర్హులను గుర్తించి అర్హుల గుర్తింపులో భాగంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి రైతు భరోసా వానాకాలానికి సంబంధించి మనకు ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా డిసెంబర్ చివరి వరకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ముందుగా 1 ఎకరం నుంచి మొదలుపెట్టి మనకు 10 ఎకరాల వరకు, అది కూడా పొలం ఎవరైతే సాగు చేస్తున్నారంటే పంట ఎవరైతే వేశారో వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి. దరఖాస్తు చేసుకున్న వారు ఈ డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి. మీకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి మీకు ఈ డబ్బుల విడుదలకు రంగం అయితే సిద్ధం చేసింది. ఈ ప్రజాపాలన విజయోత్సవాల నుంచే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా మరియు రైతు రుణమాఫీకి సంబంధించి, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి 2 శుభవార్తలు. వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.